ఉచిత ఇసుక విధానం పేదవాళ్ళకు ఉచిత ఇసుక ఇవ్వడంలో తప్పే లేదు. పేదలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ వరకు ఆన్లైన్లోనే చేసి ఫ్రీగా ఇస్తే చాలా బెటర్. నెంబర్ 2, మిగతాది ఉచితంగా ఇస్తే ఒక బిల్డర్ ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో ఉచిత ఇసుక ఇచ్చారు. బిల్డర్లు ఏమన్నా ధర తగ్గించారా? ఇళ్ల నిర్మాణానికి ధరలు ఏమన్నా తగ్గించారా? వాళ్ళ కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గింది, కానీ రేట్ ఏం తగ్గించి అమ్మలేదే. అదే సందర్భంలో ఇప్పుడు ఏమైనా తగ్గిస్తారా? ఉచితంగా ఇసుక ఇవ్వాల్సింది అవసరమైనటువంటి వాళ్ళకి. ఇసుక ధర పెరగకూడదు, నో డౌట్. 40,000 ఉండొద్దు, 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఒక లారీ ఉంచడంలో తప్పు లేదు. ఆ రేట్లో వసూలు చేసుకుంటే తప్పు లేదు. కానీ అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రెండో పక్కన వాళ్ళకి సరైనటువంటి రూట్ ఉండాలి. లేదా ప్రతి ఇసుక క్వారీ దగ్గరనే ఆ డబ్బులు కట్టేసి తీసుకెళ్లేటటువంటి సిస్టమ్ పెట్టాలి. 15,000 కట్టేసి తీసుకెళ్లేటటువంటి విధంగా దానికి ఒక రిసిప్టు ఈ సిస్టమ్ ఉండాలి. లేదా ఆన్లైన్లో బుక్ చేసి ఆ కాగితం పట్టుకెళ్ళి ఇస్తే ఇసుక ఇచ్చేటట్టు ఉండాలి. అలా కాకుండా కనుక ఫ్రీ అన్నది కనుక వెళ్తే కొంతమంది చేతులకి ఆదాయం వస్తుంది. ఆ తవ్వకం పెరిగిపోతే మళ్ళీ ఎన్జీటీల కథ వస్తుంది. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తుంది.